పరలోకమందున్న తండ్రి, ఈ పునరుత్థాన దినాన ప్రభా నీ యొక్క విజయోత్సవ ప్రభా ఊరేగింపుల్లో పాల్గొనడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభా. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి. ఈ యొక్క వాక్కును పంపించండి నాయన. నేను కాదు ప్రభా, మీరు మాట్లాడండి నాయన తండ్రి ప్రభా. గాడిదకు నీ స్వరమునిచ్చేటువంటి గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. బలహీనుడనైనా నన్ను నిలబెట్టి నాయన తండ్రి ప్రభా, నీ యొక్క వాక్కుతో నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నీ పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను నాయన తండ్రి ప్రభా. అవసరమైన వాక్కును మీరు వినిపించండి నాయన తండ్రి ప్రభా. ఎక్కడ బలహీనులు కాకుండా నాయన తండ్రి ప్రభా, నీ సన్నిధిలో నిలబడడానికి నాయన, నీ సన్నిధిలో కూర్చోవడానికి వినగల చెవులను ప్రభా, స్థిరమైన మనస్సును నూతనముగా మాలో పుట్టించండి. మాలో నీకు అసహ్యం కలిగించే ప్రతి ఒక్క కార్యమును తీసివేసి నీ యొక్క వాక్యమును నాయన తండ్రి ప్రభా, నీ యొక్క వాక్య బీజమును నాటి నాయన మరింప చిగిరింప చేసి ఫలింప చేయమని నీ నామానికి మహిమకరమైన యొక్క వాక్యము ప్రభా అంటుకట్టబడి ఫలించినట్టు మీరు కృప చూపించమని, విన్న వాక్యము మాట్లాడుతున్న వాక్యం మేమందరూ బలపొంది చేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దావీదు కుమారునికి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, రాజుల రాజుకి, త్వరలో రానున్న యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యావత్ ప్రపంచము మ్రాని కొమ్మల ఆదివారము లేకపోతే మట్టల ఆదివారము జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పండగ ఉద్దేశము ఏమిటి అంటే, యేసు ప్రభు వారు భూమి మీద రాజుగా యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. యెరూషలేముకి యేసు ప్రభు వారు ఎందుకు వెళుతున్నారు? యెరూషలేము పట్టణంలో పాస్కా పండుగ జరుగుతుంది కాబట్టి ఈ పాస్కా పండుగలో పాల్గొనడానికి యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి గాడిదకి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత గాడిద కూడా లేదు యేసు ప్రభు వారికి, సొంత ఇల్లు కూడా లేదు భూమి మీద, కానీ గాడిద వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో మన పిల్లలకి చెప్తా ఉంటాం, ఊర్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మరి వాళ్ళ గడ్డిలో టమాటాలు నేరా తీసుకురారంటే కొడికలు తీసుకొచ్చేసేవాడు. అరే వాళ్ళ గడ్డకి కరివేపాకు నేరంటే తీసుకొచ్చేసేవాడు. వాళ్ళ కోడి గుడ్డు పెట్టిందని దాన్ని తీసుకురాని వీడు తీసుకొచ్చేసేవాడు. వీడికి ఏమి నేర్పాం మనం? దొంగతనం నేర్పాం. ఇదేమి నేర్పాం మనం? దొంగతనం నేర్పాం. కానీ యేసు ఇలాంటి సన్నివేశాన్ని మన వాక్యంలో చదివాం. ఈ రోజున యేసు ప్రభువారు బెత్లెహేము గ్రామానికి తన శిష్యులు పంపించి అక్కడ ఒక గాడిని కట్టేసి ఉంటుంది, దాన్ని వెళ్ళి మీరు తీసుకురామన్నారు. అంటే ఏదో ఆయన సొంత గాడిలాగా తీసుకుని రామంటే ఆశ్చర్యంగా ఉంది ఇది. ఒకవేళ ఎవరైనా అడిగితే ప్రభువుకు దీనితో పని ఉంది అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. వాడు దాని పిల్లలు కూడా తొలిగొప్పనిద్దని చెప్పారు. ఈ రోజున ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు. ఈ భూమిలో ఉన్నది ఏది కూడా ఆయనకు అవసరం లేదు. కావాలంటే ఇంకో దాన్ని చేయగలడు. ఈ రోజున ధనవంతులైన వారు వారి పిల్లలకి ఏదో కారు చూసాడు, అదే కారు కావాలంటే అది ఎంతైనా కొనిస్తారు. కానీ ఈ దేవుడు కావాలంటే ఇంకోటి చేయగలడు. కానీ అలా చెయ్యకుండా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ రోజున ఈ యొక్క మట్టల ఆదివారం నాడు ప్రభువుతో మనమందరము కూడా ఎక్కడికి వెళుతున్నామంటే పాస్కా పండుగలో పాల్గొనడానికి వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పాస్కా పండుగ నూతన నిబంధనలో పాస్కా పండుగ ఏమిటంటే, యేసు ప్రభు వారు మరణాన్ని దాటడమే పాస్కా పండుగ. పాత నిబంధనలో పాస్కా అంటే ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు దేని దాటారు? ఎర్ర సముద్రాన్ని దాటారు కాబట్టి వాళ్ళు పాస్కా పండుగ జరుపుకున్నారు. సో ఇప్పుడు దేవుని నామానికి మహిమకరముగా వీళ్ళు ఒక పండగ చేసుకునే వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు. ఐగుప్తు ఫరోని కన్విన్స్ చేసి వాళ్ళు పండగ చేసుకునేది పాస్కా పండుగ. సో ఇప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా ఒక నిగూఢమైన అర్థం కలిగించేటువంటి పండగ ఏమిటంటే పాస్కా పండుగ.
అది మనం ఈస్టర్ పండుగ రోజున చెప్పుకుంటాం. కానీ ఈ రోజున ఈ పండుగలో పాల్గొనడం కోసం ఈ పండుగ వెళుతున్నప్పుడు అక్కడ ఆ యొక్క దేవాలయంలో ఆయన ఏమి చేస్తాడో, ఏమి జరుగుతుందో అక్కడ అన్ని కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఆ యొక్క మందిరం గురించి ఎంత వేదన చెందుతున్నాడో మనం తెలుసుకుంటాం మత్తయి సువార్త 21లో. తర్వాత ఈ యొక్క యెరూషలేములోనే ఆయన్ని పట్టుకుంటారు. ఆయన తన శిష్యులతో విందు చేసుకోవడం, కడరాత్రి భోజనం, ఆయన భూమి మీద మరలా ఎలాంటి ఆహారం పుచ్చుకోవడానికి చెబుతూ ఆయన శిష్యులతో కలిసి విందు చేసుకోవడం. అలాగే ఆ విందు అయిన తర్వాత యూదా ఇస్కరియోతు ఆయన పట్టించడం, ఆయన పట్టించిన తర్వాత యేసు ప్రభువారు శిలువ మ్రాను పోయడం, శిలువ మీద కొట్టబడడం, మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం, ఈ సాంగ్యములన్నీ కూడా ఈ వారం నుంచి వచ్చే ఆదివారం వరకు మనము జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన పాస్కా పండుగకు యెరూషలేముకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఒక రాజులాగానే వెళ్ళాలి. ఈయన భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభువారు లోకానికి రాజుగా ఉన్నటువంటి ఆయన ప్రకటన గ్రంథం 19లో కూడా చదువుతాం. ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఆయనను స్తుతించుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. ఈ రోజున ఇక్కడ మన వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి మొదట దావీదు కుమారుడా అని పిలిచారు. ఎవరు పిలిచారు ఆయన మొదట? దావీదు కుమారుడా మమ్ము కరుణింపుము అని కేకలు వేశారు. ఎవరు వేశారంటే ఆయన ఎరికో నుంచి వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా జనసమూహం అంతా కిక్కిర్చి ఉంటే త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివాళ్ళు దావీదు కుమారుడా మమ్ము కరుణింపు అని కేకలు వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనము తర్వాత 21వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. అంటే దావీదు కుమారునికి జయం అంటే ఇంకొక వర్డ్ ఏంటంటే హోసన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం హోసన్నా అని పాట పాడుతూ దేవుని మందిరంలో ప్రవేశించాము. హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము, 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 ఆయనకి ఒక్కడికే జయము. ఈ రోజున మొదట దావీదు కుమారుడ మమ్మును కరుణించుము, దావీదు కుమారుడ మమ్ము దాటిపోకయ్యా అని కేకలు వేస్తూ ఉన్నారు ఇద్దరు గుడ్డివాళ్ళు. ప్రభువారు వారిని చూసిన వెంటనే వాళ్ళ మీద ఆయనకి కనికరము కలిగి వారిని ముట్టాడు. వెంటనే వాళ్ళిద్దరూ కూడా దృష్టిని పొందారు. దేవునికి స్తోత్రం. ఆయన 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 యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయన చనిపోతారని తెలుసు. వెళ్తున్నప్పుడు ఆయన మరణం యొక్క శ్రమలు అనుభవించడానికి, శ్రమలు పొందడానికి వెళుతున్నప్పుడు ఆయన ఇద్దరు గుడ్డి వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇద్దరు శిష్యులు పంపించారు. మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయ్య మీకు కనబడుతుంది అన్నాడు. ఇక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు అన్నాడు. కట్టబడి ఉండటము అంటే ఏమిటి? కట్టబడి ఉన్నది కట్టుబాట్లు. కట్టబడి ఉన్నటువంటి ఏంటండి? కట్టుబాట్లు. సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా కట్టుబాట్ల చేత, ఆచారాల చేత, మరి ఆ సంఘము యొక్క పద్ధతుల చొప్పున వాళ్ళందరూ కూడా బానిసలైపోయి ఉన్నారు. కొంతమంది త్రాగుడుకు కట్టబడి ఉన్నారు, కొంతమంది దొంగతనానికి కట్టబడి ఉన్నారు. అంటే నీ యొక్క జీవితం ఎలా ఉందంటే నువ్వు బానిస అయిపోయి ఉన్నావు. బానిస అయిపోయిన ప్రతి ఒక్కడు కూడా కట్టుబడి ఉన్నాడు. అంటే ఒక ఆవును, ఒక పశువుని ఏ విధంగా మనం చెట్టు కట్టేస్తామో అదే విధంగా మన యొక్క జీవితం కూడా ఎలా ఉందంటే కట్టివేయబడి ఉన్నాము. దేనికి కట్టివేయబడి ఉన్నామంటే మొదటి గాడిద. ఈ గాడిద దేనికి కట్టివేయబడింది? చెట్టుకి కట్టివేయబడింది. కట్టివేసేటువంటి గాడిద అది రావాలి అంటే ఏం చేయాలి? మొదట దాని కట్టులు విప్పాలి. విప్పుకొని గాడిద వచ్చేస్తుందా? చెట్టు కట్టేసిన గాడిద నడువు నడువు అని చెప్పి కర్ర పట్టుకోవడం కదులుతే అక్కడే ఉంటుందా? కదలను. నువ్వు ఎంత కొట్టినా కానీ, ఎందుకని? దాని తాడును విప్పలేదు కాబట్టి అది కదలదు. అలాగే నీ యొక్క జీవితం కూడా ఎలా ఉందంటే పాపానికి కట్టివేయబడి ఉంది. నువ్వు పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నావు, బ్రతికిపోతున్నావు. ఏ విధంగా అయితే ధనవంతుడు అగ్నిలో కాలిపోతూ అబ్రాహాము పడిలో ఉన్నటువంటి లాజరును చూసి, అయ్యా లాజరా, నన్ను నా మీద
నీ యొక్క చిటికి నేడును ఇవ్వయ్యా అని బతిమలాడాడు. ఎందుకంటే అగ్నిగుండంలో కాలిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ కాలిపోతూ ఉన్నాడు. ఎందుకు కాలిపోతున్నాడంటే లోకము అనేటువంటి ఈ యొక్క మాయలో చిక్కబడి, ఈ లోకములో ఉన్నటువంటి పాపముతో కట్టబడి, అంటే ఈ పాపం ఏం చేసిందంటే సంఖ్యలు వేసి బంధించేసింది. కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కదలలేని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుణ్ణి యేసు ప్రభువు లాజరు యొక్క జీవితాన్ని బట్టి కూడా మారలేకపోయాడు. కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరం పొందుపడతారు. వాళ్ళు కూడా కనికరము పొందుకుంటారు. అయితే ఏ మాత్రము కూడా ప్రేమ, జాలి, కనికరము లేకుండా లాజరుతో ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. కాబట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? అగ్నిగుణములో మండిపోతూ ఉన్నాడు. మరి రోజున యేసు ప్రభువు కట్టబడి ఉన్నటువంటి నిన్ను చూశాడు. ఆయన నిన్ను చూసి ఆయన జక్కయ్యతో ఏమన్నాడు? జక్కయ్య చూడలేదు ప్రభుని. ప్రభు అనే జక్కయ్య చూసి జక్కయ్య అని పిలిచాడు. ఎవరు పిలిచాడు? త్వరగా దిగిరా అన్నాడు. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య కూడా కట్టువేయబడి ఉన్నాడు. దేనికి కట్టివేయబడి ఉన్నాడు అంటే సుఖానికి కట్టువేయబడి ఉన్నాడు. సుఖం ఎక్కువ వసూలు చేస్తున్నాడు. మామూలుగా ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నాడు జక్కయ్య. జక్కయ్యను కట్టివేయబడి ఉన్నటువంటి జక్కయ్యను పిలిచి విడిపించి రక్షణ ఇచ్చాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఏను కూడా అబ్రహాము కుమారుడి అన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకప్పుడు పాపము చేత మనమందరము కూడా కట్టివేయబడి ఉన్నాము. మన యొక్క రోత జీవితాన్ని చూసి ఆయన మన కట్టులు విప్పాడు. మన కట్టులు ఏ కట్టులు అంటే కుల కట్టులు, సమాజ కట్టులు, ధనం కట్టులు, పాపం కట్టులు, ఆ లోకములో వ్యసనాల కట్టులు, సుఖభోగాల కట్టులు, ఇవన్నీ కూడా కట్టులే. దేనైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో నువ్వు దాని చేత కట్టివేయబడి ఉన్నావు. ఇట్ మస్ట్ బి అన్టైడ్. అంటే ఏం చేయాలి? దాన్ని విప్పాలి. విప్పాలి అంటే ఎవరు కావాలి? యేసు ప్రభువారు నీ హృదయంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ హృదయంలోనికి వస్తారో అప్పుడు నీ కట్లన్నీ కూడా తెంచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ కట్టుబాట్లు ఎన్నో సమాజంలో బంధించేశాయి. కాబట్టి నువ్వు యేసు ప్రభువారిని తెలుసుకోకుండా నువ్వు మగ్గిపోతున్నావు, పాపంలో కాలిపోతున్నావు. కాబట్టి నిన్ను రక్షించడం కోసమే యేసు ప్రభువారు ఈ రోజున గాడిద పిల్లను విప్పదీశారు. దేవునికి స్తోత్రం. కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద ఎవరంటే నేను, నువ్వు. ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, పాపాన్ని కట్టివేయబడి నిన్ను యేసు ప్రభువారు దాని నుంచి, పాపం నుంచి నిన్ను విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడుదల చేశాడు కాబట్టి ఈ రోజున రక్షణ అనుభవం మనం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే నీవు ఎప్పుడైతే యేసు ప్రభువారు నిన్ను విడిపించారో ఈ కట్టుబాటులో నుంచి మళ్ళీ కట్టు వేయబడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇక నీ ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటి స్నేహం అయినా కానీ, ఎలాంటి రక్త సంబంధులైనా కానీ నువ్వు ఒకసారి విడిచిపెట్టావా మళ్ళీ వెనక చూడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకున్నవి మరిచి ముందున్న దానికై వేగం పడుతున్నారన్నారు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేను పెట్టగా భావిస్తున్నాను అన్నాడు. మళ్ళీ వెనక్కి చూడను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాగల మీద చేయి పెట్టి వెలుగు చూసేవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. ఈ రోజున మన యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి. లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం చివరి చదవండి. ఇప్పుడు కట్టి వేయబడిన గాడిదను చూసాము, ఇప్పుడు గుంటలో ఉన్న గాడిదను చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనని వారు ఆయనను కనిపెట్టుచున్నారు. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులు అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరి గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన యెడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను.
ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీలో ఎవని గాడిదే అయినను, అక్కడ ఫుట్నోట్ చూడండి ఏమంది, ఎవని కుమారుడైనను. ఇక్కడ మీలో ఎవరి గాడిదైనను ఆయన చెప్పాడు. పుట్టినోడు చూస్తే మీలో ఎవరి కుమారుడైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని ఎవరు చెప్తున్నారంటే పరిశీలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? పరిశీలు చెప్తున్నారు. విశ్రాంతి దినాన్న ఆయన్ని విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయటము పరిశీల అధికారులు ఒకరి ఇంటిలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు పరిశీల ఇంటిలో, పరిశీలక అధికారులలో ఒకరి ఇంటిలో కూర్చున్నాడు. దేనికి? భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే, అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉన్నాడు. ఇదే దినము విశ్రాంతి దినము. ముందున్నది ఎవరు? జలోదర రోగి. ఒక రోగి ముందు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? విశ్రాంతి దినము ఏమీ చేయకూడదు. యూదుల ఆచారం, పరిశీలన యొక్క పద్ధతి ప్రకారమున, యూదుల సాంప్రదాయం ప్రకారమున విశ్రాంతి దినమున ఏది కూడా చేయకూడదు. ఏది చేసినా పాపమే. మరి ఇప్పుడు యేసు ప్రభువారు పొందుతున్నటువంటి సంఘటన ఏంటి? అక్కడ రోగముతో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడిగారు. మరి ఇప్పుడు న్యాయమా కాదా చెప్పండి? న్యాయమా కాదా? ఒక వ్యక్తి ఏదో రేప్ కేసులో పట్టుబట్టి ఏం చేయాలంట? ఉరిశిక్ష వేయాలంట. ఉరిశిక్ష వేయాలంట. అదే వ్యభిచారణ పట్టుబడే స్త్రీని యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఆమె యూదుల యొక్క చట్టం ప్రకారం రాళ్లతో కొట్టబడి చంపబడాలి. మరి యేసు ప్రభువారు ఏమన్నారు? మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయమన్నారు. అంటే ఇప్పుడేంటి? ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంఘించాడా, ఉల్లంఘించలేదా? ఎవరు? యేసు ప్రభువారు. చట్టం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మన ముందున్న ప్రశ్న. ప్రాణం ముఖ్యమైతే మరి చట్టం అడ్డొచ్చింది. ప్రాణం ముఖ్యమైతే చట్టం అడ్డొచ్చింది. మరి నువ్వు చట్టానికి లోపడతావా, ప్రాణానికి విలువనిస్తావా? ప్రాణానికి విలువనిస్తే యేసు ప్రభువారు ప్రాణానికి విలువనిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చట్టానికి లోబడి చచ్చిపోవాలి, ఆ రోగంతో మగ్గిపోవాలి, ఆ రోగంతోనే ప్రాణం విడవాలి. అలాంటి వ్యక్తికి యేసు ప్రభువారు స్వస్థ చేయడానికి ఆయన మనసు కలిగిందండి. మనసు కలిగి అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాడు, స్వస్థపరచడం న్యాయమా కాదా అంటే, అది ధర్మశాస్త్ర పరిశీలన అడగగా వారు ఓరకుండిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ఏమీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి తెలుసు విశ్రాంతి దినంలో ఏమీ చేయకూడదని తెలుసు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? ఆయన ఊరకనే ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, మీలో ఎవరి గాడిద అయినను. యేసు ప్రభువారు ఏం చేశారండి? ఆయన స్వస్థపరిచి పంపివేశారు. దేవునికి స్తోత్రం. మీలో ఎవరి గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడినేయడలా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగారు. మళ్ళీ ఈ మాటలో కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఈయన స్వస్థపరిచాడు, జలోదర పీడితుని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభువారు ఏమడుగుతున్నారు? మీలో ఎవరి గాడిద అయిన. గాడిద అంటే ఎవరు? ఎవరండి? ఎవరు? మీ కుమారుడు. ఇప్పుడు నేను అధికారిని, నేను పాస్టర్ గారిని. ఇప్పుడు మా అబ్బాయి అల్లరి చేస్తే కొట్టాలా, కొట్టొద్దా? అదే పక్కన అబ్బాయి అల్లరి చేస్తే కొట్టాను, మా అబ్బాయి కొట్టాలా, కొట్టకూడదా? కొట్టాలి. న్యాయం అది, ధర్మం కూడా. అర్థమైందా? మొదట మా అబ్బాయినే కొట్టాలి. ఎందుకు కొట్టాలి? వాడికి బుద్ధి రావాలి. నెక్స్ట్ రెండో వాడికి బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఏం చేసి యేసు ప్రభువారు మీలో ఎవరి గాడిద అయినను ఎక్కడ పడితే గుంటలో పడితే ఏం చేస్తారు? విశ్రాంతి దినం. మరి నేనేమో యూదుల అధికారిని, అర్థమైందా? పరిశీల అధికారిని. ఒక అధికారిగా ఉన్నటువంటి నేను అందరికి చెప్పేవాడిని, నా గాడిదే గుంటలో పడింది, ఇదేమో విశ్రాంతి దినం. ఇప్పుడు బయటకు తీయాలా, దాన్ని అలా వదిలేయాలా? చెప్పండి. తీయాలా? మరి మీ దేవుని బిడ్డలారా, మనం కూడా మన పరిస్థితి కూడా ఇక్కడ ఎవరి గాడి నేను గుంటలో పడిందంటే
ఇక్కడ ఎవరి కుమారుడైనను అన్నారు. అంటే నీ కుమారుడు ఒకలా గుంటలో పడితేనో, బావిలో పడితేనో, ఇంకేదైనా జరిగితేనో మీ పిల్లల్ని మీరు అలా రక్షించబడి ఉంటారా? యేసు ప్రభువు అడుగుతున్నారు. అంటే జనానికి మీరు ఈ విధంగా చెప్తున్నారు కదా, మీకే ఈ బాధ వస్తే మీరు చేయకుండా ఉంటారా అని అక్కడ ఉన్నటువంటి అధికారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మన జీవితం కూడా ఎలా ఉందంటే గుంటలో చిక్కుబడి ఉన్నాం, గుంటలో పడిపోయి ఉన్నాం. ఇర్మియా ప్రవక్త తీసుకెళ్లి భూమిలో పడేశారు, బయటికి రాలేకపోతున్నాడు. దేవుడు తన అభయ హస్తం నుంచి, తన హస్తముల నుంచి పైకి లాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ పాపము అనేటువంటి ఊపిలో మనము చిక్కుబడి ఉన్నాం. రెండో గాడి ఎక్కడ పడిందండి? గుంటలో పడింది. ఈ గుంటలో పడిన గాడి ఎవరంటే నువ్వు నేనే. ఎవరు? నువ్వు నేనే. ఈ లోకమంతా కూడా పాపం, లోకంలో ఉన్నదంతా కూడా పాపం. అంటే ఈ గుంటలో పడిపోయిన నిన్ను ఆయన పైకి లాగాడు. దేవునికి స్తోత్రాలు. పైకి లాగాడు. ఇప్పుడు ఎవరు దాన్ని పైకి లాగకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. యోసేపును దేవుని బిడ్డలారా అందరు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చంపేద్దామని అనుకున్నారు, కానీ బావిలో పడేశారు. దేవుడు బావిలో పడేస్తే ఏమి జరిగింది? విద్యార్థులు అదే విధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఆ యొక్క గోతిలో నుంచి బావిలో నుంచి ఎవరు లాగారు? వాళ్ళకి అమ్మేశారు. యోసేపుని అమ్మేస్తే గోతిలో నుంచి బయటకు వచ్చిన వాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఈ యొక్క మరి పాపం అనేటువంటి గోతిలో ఉన్న నిన్ను ఆయన బయటకు లాగి అనేక మంది ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున ఇంకా మళ్ళీ ఆ గోతిలో ఉంటారంటే బురద పని ఉందండి, అది బురదలో ఉంటది. దానికి ఎన్నిసార్లు స్నానం చేసినా దాని స్వభావం ఏమిటంటే బురదలో ఉండటం దాని స్వభావం. అంతేగాని ఇక నేను కూడా యేసు ప్రభువారు ఆ బురదలో నుంచి, భూమిలో నుంచి, గుంటలో నుంచి, పాపంలో నుంచి ఆయన రక్షిస్తే మళ్ళా నేను అక్కడికి వెళ్తున్నావంటే నువ్వు ఎవరిని ఆలోచించుకోవాలి. నీ స్వభావం మారలేదంటే, నీ బుద్ధి మారలేదంటే, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకో గాడిలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గాడిద కట్టి వేయబడి ఉంది, రెండో గాడిద గుంటలో ఉంది, మూడో గాడిద మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం తీయండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తీసారు అందరూ? చూడండి. ఇరవై 22వ అధ్యాయము 'తరువాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగి సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూశాను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిగిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలుకు చెక్కిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పంచకను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, ఆ యావత్తును ఇప్పుడు నాకివేయినది. ఆ కాలమందు సిపోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందుని నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తులో చేస్తున్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. ప్రియమైన
ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఒక పచ్చిక మైదానాలు ఎలా ఉంటాయో అలా పచ్చిక మైదానాలు అంతా కూడా పశువులు వేయడం వల్ల ఏ విధంగా అక్కడ గడ్డంతా కూడా అయిపోతుందో, ఏదైతే గడ్డంతా అయిపోతుందో ఆ విధంగా అంతా కూడా నాకేస్తున్నారు. వాళ్ళ ముందు ఎవరు కూడా, ఇశ్రాయేలు ముందు ఎవరు నిలవలేకపోతున్నారు అని భయపడిపోయాడు. ఎవరంటే వాళ్ళకు భయపడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు చూసి భయపడిపోయాడు. భయపడిపోతే ఏమి జరిగిందంటే, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చి వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారని భయపడిపోయాడు ఇశ్రాయేలు ప్రజలకి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఎలైనగా నీవు దీవించువాడు దీవింపబడిన నీవు, శపింపువాడు శపింపబడిన నీవు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవించిన యెడల నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అన్నాడు. దేవుడు బిలాము 9వ వచనం, దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయలేము అని వీరి చేత నాకు వర్తమానం పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఇశ్రాయేలు ప్రజలు? ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులు ఏమన్నా చెప్పాడంటే, మీ స్వదేశానికి వెళ్ళిపోండి అయ్యా, యెహోవా నాకు ఏం చెప్పాడంటే మీతో వెళ్ళొద్దన్నాడు, మీతో వెళ్ళొద్దని చెప్పాడని చెప్పినప్పుడు ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను పంపించాడు. వాళ్ళు బిలామునొద్దకు వచ్చి, నీవు దయచేసి నా యొద్దకు వచ్చినకు ఏమి అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగ చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదము కనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము అని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పారు. అందుకు బిలాము, ఆ బాలాకు తన ఇంటెడు వెండి బంగారు నాకు ఇచ్చినను కొద్ది పనినైనా గొప్ప పనినైనా చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట వినలేను. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడే ఉండండి, నేను రాత్రి వెళ్ళి దేవుడితో మాట్లాడుతాను. ఆ రాత్రి దేవుడు 20వ వచనం, ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలిగి వచ్చినలా నీవు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాటనే చెప్పుననే నీవు చేయవలని అతనికి సెలవిచ్చాడు. ఉదయమున చూడండి, ఇక్కడ ఒకసారి అయిపోయింది, మళ్ళీ వచ్చి అడుగుతుంటే ఇప్పుడు ఏమి జరిగిందంటే, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరు? ప్రభు కూడా అలసిపోయాడు. ఎవరి మనసును చూసి? బిలాము మనసును చూసి ప్రభు కూడా విసుగు చెందాడు. నువ్వు వెళ్ళరా బాబు, ఇప్పుడు నువ్వు ఎలాంటి నువ్వు నన్ను చూస్తే తప్ప నువ్వు లొంగవని చెప్పేసి ఏమన్నాడు ప్రభు కూడా, వెళ్ళు అన్నాడు. వెళ్ళు, కానీ ఏం చెప్పన్నారు? నేను చెప్పిందే కానీ రెండోది ఏది కూడా నువ్వు మాట్లాడకూడదని చెప్పాడు. అయితే మోయాబు అధికారులతో కలిసి వెళ్ళాడండి. అతడు వెళ్ళిచుండగా 22వ వచనం, దేవుని కోపము రగులు కొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉంది. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుట ఆ గాడిద చూసిన కనుక అది త్రోవని విడిచి పొలంలోనికి పోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాము గాడిదను దారికి మలుపువలె దాన్ని పట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దాన్ని మరలా కొట్టాడు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైన ఎడమకైన తిరుగుడుకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను. కనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. అప్పుడు చూడండి 28వ వచనం చూడాలి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసినది బిలాము అన్నాడు.
బిలాము నా మీద తిరగబడితే నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపివేయుదుని గాడిదతో. అందుకు గాడిద, నేను దాచిన మొదలకు నీవు చెప్పిన పని ఎలా చేశాను కదా అని చెప్పింది. నేను ఎల్లప్పుడు నీకు ఎట్లు చేశానా అని అడిగింది. గాడిద మాట్లాడుతుంది, ఎవరితో? బిలాముతో మాట్లాడుతుంది. ఎప్పుడన్నా ఇలాంటి పని చేశానా అని అడుగుతుంది. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచింది కనుక దూషణ ఖడ్గము చేత పట్టుకుని త్రోవలు నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది, నేను నీకు విరోధులై బయలుదేరి వచ్చింది. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదురు నుండి తొలగింది. అది నా ఎదురు నుండి తొలగినలా నిశ్చయముగా నేనప్పుడు నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఇందునని అతనితో చెప్పాను. అప్పుడు బిలాము, నేను పాపం చేసి నీవు నా ఎదురుగా త్రోవలు నిలిచిన నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళినని యెహోవాతో చెప్పగా, నేను నీతో చెప్పిన మాట ఎగిన మరి ఏమీ పలకకూడదని చెప్పేసి వెళ్ళాను. దేవుడు వెళ్ళారా? ఈ విధంగా చూడండి, ఆ గాడిద కనుక ముందుకు వెళితే ఏమయ్యేది? కత్తి దూసి ఉన్నటువంటి దేవుని యొక్క దూత బిలామును చంపివేసింది. సో బిలామును మరణం నుంచి తప్పించింది ఎవరు? గాడిద. గాడిద కూలబడిపోవడం వల్ల మరణం నుంచి తప్పించబడ్డాడు ఎవరు? బిలాము. కాబట్టి అంటే గాడిద ఎవరు చెప్పింది? యజమాని బోధించింది. బాబు నువ్వు వెళ్ళావా ఈ పాటికి, ఇంక నీ బాడీ మోసుకొచ్చేసేవాళ్ళు ఎవరు? బిలాము చూడలేదు. ఎవరు చూడలేదు? దేవుడి యొక్క దూతను చూడలేదు. అంటే కళ్ళు ఏమైందంటే, సౌలు కూడా సంఘాన్ని హింసించాలని పరిగెత్తున్నప్పుడు కళ్ళుకి పొరలు కమ్మి గుర్రముల నుంచి జారి పడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు అంటే ఎవరో తెలియక అహంకారంతో ప్రయాణం చేస్తున్న నిన్ను దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడాడు, గాడితో మాట్లాడినట్టు నీతో మాట్లాడాడు. తన స్వరాన్ని వినిపించాడు. తన స్వరక్తము చేత ఈ రోజున నిన్ను కడిగి తన కుమారునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చూసే కనులు లేవు, గుడ్డోడివి, చర్చికెళ్ళలేవు, మాట్లాడలేవు, చూడలేవు, నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యు ఆర్ ఏ హ్యాండిక్యాప్డ్ పర్సన్. దేవుడు నీలో లేనప్పుడు నువ్వు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్. కానీ దేవుడు నీ కాళ్ళను శక్తినిచ్చి, నీ చేతులకు బలాన్నిచ్చి, నువ్వు ఆయన మాటలు వినగల చెవులనిచ్చి, ఆయన చూసే కన్నులనిచ్చి, ఆయన సృష్టించే నోటినిచ్చి దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిద గనక ఇరుకు సందులో వెళ్ళిందంట. అటు ఇటు గోడకున్నట్టుగా ఇరుకు సందులో నిలబెట్టాడు. ఎవరి గాడిద? ఏ మాత్రం వాడు తప్పిపోయాడా? బిలాము ఈ రోజున బైబిల్లో రాయబడేవాడు కాదు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి అంటే గాడిద చూసింది కానీ ఎవరు చూడలేదు. గాడిద యజమాని చూడలేకపోయాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుని వెళ్ళారా మరి మనతో పాటు, ఎందుకంటే మనం రక్షణ నడిపించిన వారు దేవుని చూస్తూ ఉన్నారు, కానీ మనం చూడలేకపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు ఎందుకంటే తను మాట్లాడాలంటే ఈ రాళ్ళు సైతము మోషేతో ఏమన్నాడంటే ఆ రాళ్లతో మాట్లాడమన్నాడు. మోషే మాట్లాడి అందుకే వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. దేవుడు వెళ్ళారు. మోషే చేసిన పాపము అందరూ కూడా ఎందుకు ఆయన వాగ్దాన భూమిలో చాలా మంది కారణం తెలియదు. దేవుడు ఆ బండలో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? కొట్టాడు, మాట్లాడలేదు. అదే పాపం. రోజున బిలాము చూడలేకపోయాడు. బిలాము వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి జనాన్ని శపించడం ఎవరి తరం అండి? ఎలా శపిస్తారండి? ఎవరు శపిస్తారు? ఎందుకు శపిస్తారు? వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. దేవునికి స్తోత్రం. జయము దావీదు కుమారునికి జయము. ఆయన ఆశీర్వదింపబడిన వాడు, ఆయన పేరిట వచ్చేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మొదట కట్టబడిన గాడిదని చూసాం, కుంటలో ఉన్న గాడిదని చూసాం, బోధించే గాడిదని చూసాం. దేవునికి స్తోత్రం. గాడిదంటే అందరికి చాలా చులకన. గాడిదంటే అందరికి చాలా చులకనగా చూస్తాం. ఒకప్పుడు గాడిదని ఎందుకు వాడేవాళ్ళం అంటే మనకి మురికి బట్టలు మోసుకెళ్ళడానికి వాడేవాళ్ళం. అర్థమైందా? రేవు దగ్గరికి బట్టలు తోడానికి మురికి బట్టలు, సామాను పోయడానికి గాడిదని వాడేవాళ్ళం. మరి ఈ రోజున యేసు ప్రభు వారు ఈ గాడిదని ఎక్కాలంటే అందరూ కూడా మళ్ళీ న్యూ డ్రెస్సులు తీసుకొచ్చేసారు, కొత్త చీరలు, పరుపులు. అర్థమైందా? బెడ్షీట్లు అన్ని కూడా ఆ గాడిద నడవడానికి కూడా ఏం చేశారు? వస్త్రాలు వేశారు. దేవుని స్తోత్రం. ఆ గాడిద మీద ఏ వస్త్రాలు వచ్చినాయి?
రాజులు కూర్చేటువంటి వస్త్రాలు ఎక్కడికి వచ్చాయి? గాడిద మీద. రాజ వస్త్రాలు గాడిద మీద వేశారు. ఎందుకంటే రాజులకు రాజు ఆ గాడిద మీద కూర్చోబోతూ ఉన్నాడు. ఎందుకంటే మురికి గుడ్డలు అంటే మీ నీతి ఎలా ఉందన్నాడు మలాకి గ్రంథంలో. మురికి గుడ్డలు లేకుండా మమ్మల్ని ఏ సబ్బుతో కావాలన్నాడు? చాకల వారి సబ్బుతో కడగితే మీరు అంతగా తోమాలని చెప్పాడు. అందుకే ఈరోజు నా వాక్యం పౌలు గారు ఏమంటారంటే వాక్యముతో ఉదక స్నానం చేయాలి. వాక్యంతో ఏ స్నానం చేయాలి? ఉదక స్నానం చేస్తేనే కానీ నువ్వు ఆయన కుమారుడివి కావు, ఆయన కుమార్తెవి కావు. నీ దేవుని బిడ్డ ఏ డిటర్జెంట్ పౌడర్ కూడా నిన్ను శుద్ధి చేయలేదు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన రక్తము చేత నిన్ను విమోచించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు పనికిరాని గాడిద? రాజు, లోకానికి రాజును, కింగ్ ఆఫ్ ద కింగ్స్. అర్థమైందా? రాజులకు రాజును అతి సామాన్యమైనటువంటి గాడిద వచ్చింది. దేవుడులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇది ప్రవచనం అండి, ఇది ప్రవచన వాక్యము. యోహాను సువార్త 12:13. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసింది. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఇదే ప్రవచనాన్ని, ఇదే 14వ వచనాన్ని జకరియా ప్రవక్త కూడా 9:9 రాశారండి. 9:9 రాశారు. సియోను కుమారి భయపడకు, సంతోషించు, ఉల్లసించు, ఈ రాజు ఎలా వస్తున్నాడంట? సాత్వికుడుగా వస్తున్నాడు. చదవండి. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కావాలంటే ఒక మంచి స్వారీ చేసే గుర్రాన్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు. గాడిద వినయానికి గుర్తు, వినమ్రతకు, సాత్వికతకు. గాడిద ఎక్కడంటే ఎక్కడ పెడితే అక్కడ పడిగాడు. కదవడం అర్థమైందా? గాడిద ఎక్కడ కట్టేస్తే అక్కడే ఉంటుంది. అంటే దాని యొక్క పద్ధతి. మన పద్ధతి ఏంటంటే ఈ రోజుల్లో మన పిల్లలు చెప్తాం, వాటిని ఒకసారి వదిలిస్తే అడెక్కడ అదంతా కూడా ఖాళీ చేసేస్తాయి. అర్థమైందా? మేక ఉందండి, మేక ఒక చోట వేయింది, మేక ఒక్క చోట వేయింది. ఈ రోజుల్లో జనాలు కూడా అయితే ఇంట్లో వండుకున్న ఆహారం ఎక్కదు, వీధిలో ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతా ఉంటాం. మనం ఎవరిని లైక్ బోర్డ్స్ అర్థమైతే మేకలు లేక ఎక్కడ పచ్చ కనపడి అక్కడికి వెళ్ళిపోతాయి. అదే ఎక్కడ ఏ రెస్టారెంట్ కనపడతా, ఏది కనపడతా ఎదురు చూస్తూ ఉంటాం. మన పరిస్థితి కూడా మారిపోయింది. అర్థమైందా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఆయన భారత చేత అలసిన జనులారా నా యుద్ధం రండి. వాక్యం ఏంటి? మత్తయి సువార్త 11:28 వచ్చిన చదవడం. మత్తయి సువార్త 11:28 వచ్చిన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నీ జీవితంలో నీ కాడిని ఎక్కడ నీ కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకో అన్నాడు. ఎందుకని? నా కాడి సులువైంది, నా భారము తేలికైంది. సో ఇప్పుడు నేర్చుకోవాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. నేను పౌలు గారు కూడా గమాయేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్నాడు. నేను ఆయన పాదములు చూడగానే చచ్చిన వారి వల్ల అయితే అంటున్నాడు. పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాను గారు
ఈ రోజున మరి నీ స్థితి నా స్థితి ఎలా ఉండొచ్చు చెప్తారా? అంటే పనికొచ్చే గాడిదలాగా ఉన్నామా, పనికిరాని గాడిదలాగా ఉన్నామా? మన యొక్క జీవితం మారాలి. ఎందుకంటే ఇక గుంటలో ఉండడానికి వీల్లేదు, ఇక కట్టి వేయబడి ఉండడానికి వీల్లేదు. ఈ రోజున నువ్వు నోరు తెరవాలి, నువ్వు మాట్లాడాలి, దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కొరకు నీ శేష జీవితం వినియోగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏదో బంధకాల్లో నువ్వు ఉన్నావా, ఈ రోజున బంధకాల నుంచి నువ్వు బయటకు రావాలి. ఆయన విడిపించాడు. ఇంకా నువ్వు కట్టుబాటులో ఉండాలంటే కుదరదండి. ఈ రోజున విడిపించబడి నువ్వు ఆయనలో నువ్వు ఎదగాలి. దినదినము కూడా ఆయనే నీ రాజు, ఆయనే నీ రాజు. రాజుల రాజు దగ్గరికి మనం రావాలి. దావీదు కుమారుడు అతను కరుణించుమని వేడుకోవాలి. గుడ్డివారు వేడుకుంటే వెంటనే వారి కన్నులు బట్టి స్వస్థపరిచాడు. ఈ రోజున నువ్వు ఏ శోధనలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఆయన నిన్ను ముట్టడానికి, నిన్ను తాగడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయనను నీ హృదయంలోనికి రాజుగా ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరులారా, గాడిద వంటి జీవితాన్ని ఘనత గల జీవితంగా చేశాడు. ఎందుకు పనికిరాని నిన్ను అందరికి సమాజం ఎదురు నిలబెట్టాడు. ఎందుకంటే నన్ను గణపరచువా, నేను గణపరుస్తానన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన గణపరచాలి, ఆయన బిడ్డగా జీవించాలి. మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని కొరకు జీవించాలి. అగ్నిలో అయినట్టు కొందరైనా కానీ మనం రక్షణలో నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రక్షించబడాలి, అనేక మంది రక్షించబడాలి. సమాజం అంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలి. ఎందుకంటే సర్వజన సుఖినో భవంతు, ఏ విధంగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి ఉద్దేశంతో ముందుకు వెళ్దాం. మన ప్రభు మనకు చూపించిన మార్గంలో భక్తి శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి కాపాడు. ఆమేన్.